రాష్ట్రంలో యూరియా కష్టాలు రైతులను వేధిస్తున్నాయి. ముఖ్యంగా ములుగు జిల్లాలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. గత 3 రోజులుగా పరపతి సంఘం కార్యాలయం ముందు వృద్ధ మహిళా రైతులు క్యూ లైన్లో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. అయినా 1310 రూపాయలు తీసుకుని ఒక్కో రైతుకి 4 బస్తాల యూరియానే ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు యూరియా కొరత లేదంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఈ సంవత్సరం నిలబడతాను. నిన్న పొద్దున్నే ఉన్నాం, సాయంత్రం వరకు ఉంటే లేవు అంటే వెళ్ళిపోయినా మళ్ళీ ఇవాళ పొద్దున 6 గంటలకు వచ్చి ఇప్పటి వరకు ఇక్కడ ఇంకా దొరకలేదు. ఇస్తాం అంటున్నారు, ఇంకా రాలేదు ఇప్పటి వరకు. తిండి లేకుండా నీళ్ళు లేకుండా మనిషికి 4 బత్తాలు ఇస్తారు, 400 అని ఒక గుడ్డి ఇస్తారు, మళ్ళా లింక్ పెట్టి ఇస్తారు. ముందు ఇన్ఫార్మ్ చేస్తే రైతులకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అందరు లైన్లో పడి నిన్న ఇవాళ నుంచి ఇబ్బంది పడతాను. 4 బస్తాలు ముసలోళ్ళు నిలబడలేకపోతాను. ఈ లైన్ లో ఉన్న దొరికేది కష్టంగా ఉండేది. ప్రాబ్లం రైతులది.